హలో ఫ్రెండ్స్, ఈరోజు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఏంటో మీకు చెప్పబోతున్నాం. సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న బాయ్కాట్ అల్లు అర్జున్ గురించి విన్నారా? ఆ విషయం ఏమిటో, ఎందుకు అల్లు అర్జున్పై ఫైర్ అవుతున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప-2 బాక్సాఫీస్పై సునామీ సృష్టిస్తోంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం 15 రోజుల్లోనే కోట్ల రూపాయలు కలెక్షన్లను దాటింది. కాని ఈ సక్సెస్ వెనుక భారీ వివాదం నిలిచింది. అభిమానులు ఒక్కో టికెట్కి ఏకంగా 3,000 రూపాయలు వరకు ఖర్చు పెట్టి పుష్ప-2 బెనిఫిట్ షోస్ను ఎంజాయ్ చేశారు. కాని ఈ సందర్భంగా జరిగిన ఘటన టాలీవుడ్ను కుదిపేసింది. డిసెంబర్ 4 అర్ధరాత్రి హైదరాబాద్లోని క్రాస్ రోడ్ సంధ్య థియేటర్లో పుష్ప-2 బెనిఫిట్ షో జరిగింది. ఆ సమయంలో అల్లు అర్జున్ తన కారులో ర్యాలీగా వచ్చారు. అభిమానులు ఆయనను చూడటానికి తహతహలాడుతూ థియేటర్ వద్ద ఎగబడ్డారు. ఈ తొక్కిసలాటలో కొందరికి గాయాలయ్యాయి. దురదృష్టవశాత్తు ప్రాణ నష్టం కూడా జరగడంతో ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ ఇకపై టికెట్ రేట్లు పెంచే అవకాశం లేదు. అల్లు అర్జున్ వంటివారు ప్రోటోకాల్ ఉల్లంఘించడం వల్ల ఈ ఘటనలు జరుగుతున్నాయి అని అన్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగింది. బాయ్కాట్ అల్లు అర్జున్ ట్రెండింగ్లోకి వచ్చేసింది. అభిమానులు, సినీ లవర్స్, ఇతర హీరోల ఫ్యాన్స్ ఇకపై బెనిఫిట్ షోలు రద్దు చేస్తారని, టికెట్ ధరలు పెంచకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఒక్కడి తప్పు వల్ల ఇండస్ట్రీ మొత్తం నష్టపోతోందని అభిమానులు అంటున్నారు. ఈ వివాదంపై టాలీవుడ్ పెద్దలు ఇంకా తమ స్పందన తెలియజేయలేదు. కాని అల్లు అర్జున్ చర్యల వల్ల పరిశ్రమపై ముద్ర పడిందని వారు భావిస్తున్నారు. మరి ఈ వివాదం టాలీవుడ్ను ఎటువైపు తీసుకెళ్తుందో చూడాలి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.